हरि ओम। ओम 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। ओम श्री चिन्मय सद्गुरवे नमः। 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 हरि ओम। भगवद गीता सेकंड चैप्टर। ఇరవై మూడో శ్లోకం నుంచి చూద్దాం. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः. ఓకే, రమాదేవి గారు చెప్పండి. నైనం చిందంతి. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः. రాధిక గారు నెక్స్ట్ 24. అచ్ఛేద్యో अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्योऽशोष्य एव च नित्यसर्वगतस्ताणुः अचलोऽयं सनातनः. రైట్. రత్నం గారు అవ్యక్తోయం. अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मात् देवं विदित्वैनं नानुशोचितुमर्हसि. రజిత గారు అతచైనం. రజిత గారు అన్మ్యూట్ చేసుకోండి. లేరా? పక్కుల గారు చెప్పండి. అతచైనం. अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि. సంగీత సేమ్ శ్లోక్. हरि ओम्. अथ
नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि। శాలిని గారు నెక్స్ట్ జాతస్య. जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मात् परिहार्येते न त्वं शोचितुमर्हसि। థర్డ్ పాదం మళ్ళీ ఒకసారి చెప్పారా? तस्मात् परिहार्येते కాదు ద పలకండి. తస్మాదపరి. तस्मात् परिहार्येते విడదీస్తే తస్మాత్ అపరిహార్యే, కాబట్టి కలిపినప్పుడు తస్మాదపరిహార్యేర్థే. तस्मादपरिहार्येते రైట్. न त्वं शोचितुमर्हसि। రమాదేవి గారు అవ్యక్తాదీని. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనానేవ తత్ర కా పరిదేవనా. రైట్. సో నెక్స్ట్ ఆశ్చర్య అవుతుంది కదా, నేను ఒకసారి చెప్తాను మళ్ళీ ఒకరు అనండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. రాధిక గారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. కే వాణి గారు. దేహి నిత్యం అవధ్యోయం. దేహి నిత్యమవధ్యోయం అట్లా. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. రైట్. రత్నం గారు స్వధర్మమపి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్యుక్తశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. శాలిని గారు నెక్స్ట్ యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. వకుల గారు నెక్స్ట్ అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. రైట్. సో ఇక్కడ వరకు నిన్న అయిపోయింది. ఓకే. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు కాన్ఫిడెంట్ గా ఉండి మేము చెప్పగలుగుతాం అన్నప్పుడు హ్యాండ్ రైజ్ ఆప్షన్ కానీ వీడియో ఆన్లో ఉంటే నేను డెఫినెట్ గా అన్మ్యూట్ చేస్తాను, ఒక్కొక్కరికి టర్న్ వచ్చే విధంగా. ఒకవేళ మీ సైడ్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీరు చూసుకోవాలి, ఎందుకంటే రికార్డింగ్ లో ఆ సౌండే ఎక్కువ వస్తుంటది. మీకు వినిపించకపోవచ్చు, బట్ రికార్డింగ్ లో అదే ఎక్కువ వినిపిస్తుంది. అది ఓకేనా? రైట్. సో ట్యూన్ కూడా క్యాచ్ చేయండి. అండ్ పదాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కాన్షియస్ గా చూసుకోండి. మనకు తెలుసు కదా అనిపిస్తుంది కానీ మీరు ఇండివిజువల్ గా చదువుకుంటే ఎట్లయితే ఫోకస్ పెడుతున్నారో ఇప్పుడు కూడా అలాంటి ఫోకస్ పెట్టి చూసుకోండి.
34th శ్లోకం 2వ అధ్యాయం 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తిం చాపి భూతాని అకీర్తిం చాపి భూతాని అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం కథయిష్యంతి తే వ్యయాం కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః సంభావితస్య చ కీర్తిః సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. మరణాదతిరిచ్యతే మరణాదతిరిచ్యతే. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. ఉమాదేవి గారు. అన్మ్యూట్ అవ్వలేదు మీది, మ్యూట్ లోనే ఉంది. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదితిరిచ్యతే. మరణాదతిరిచ్యతే. సరిత గారు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. శాలిని గారు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. రజిత గారు. అన్మ్యూట్ చేసుకోండి మీరు. రత్నం గారు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. రైట్. నెక్స్ట్ శ్లోకం. భయాద్ధరణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఇక్కడ 2 అండ్ 3 పాదాలకి చివర విసర్గ ఉంది. అండ్ జఠ సెకండ్ అక్షరాలు చూసుకోవాలి. భయాద్రణాదుపరతం 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 మన్యంతే త్వాం మహారథాః మన్యంతే త్వాం మహారథాః మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః ఏషాం చ త్వం బహుమతః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం భూత్వా యాస్యసి లాఘవం భూత్వా యాస్యసి లాఘవం. చెప్పండి. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ
त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम्. ఉమాదేవి గారు. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. సరిత గారు. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. శృతి. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. హిమబిందు గారు. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఎక్కడి నుండి మీరు? ప్లేస్? బెంగళూరు అండి. ఈరోజే జాయిన్ అయ్యారా అండి? అవునండి, యూట్యూబ్ లో చూసి జాయిన్ అయ్యాను. ఓకే. కే వాణి గారు. భయాద్రణదుపరతం మన్యంతే త్వం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. సంగీత. భయాద్రణాదుపరతం మన్యతే త్వాం మహారథాః చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. సెకండ్ పాదం చెప్పు. మన్యంతే. మ్యూట్ చేసేసాను. సెకండ్ పాదం. మన్యతే త్వాం మహారథాః మన్యంతే త్వాం. మన్యంతే త్వాం మహారథాః. రైట్. ఓకే. నెక్స్ట్ శ్లోక 36. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః. విసర్గ. ఇక్కడ నిందంత స్తవ. ఇక్కడ నింద, ఇది నిందంత, తర్వాత స కింద తావద్దు. నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంశ్చ బహూన్. అవాచ్యవాదాంశ్చ బహూన్. అవాచ్యవాదాంశ్చ బహూన్. వదిష్యంతి తవాహితాః. వదిష్యంతి తవాహితాః. వదిష్యంతి తవాహితాః. నిందంతస్తవ సామర్థ్యం. నిందంతస్తవ సామర్థ్యం. నిందంతస్తవ సామర్థ్యం. తతో దుఃఖతరం ను కిం. తతో దుఃఖతరం ను కిం. తతో దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః. నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. రైట్. సో ఇక్కడ వదిష్యంతి తవ అహితాహ. హితాహ అంటే మన హితం కోరుకున్న వాళ్ళు. అహితాహ తవ ప్లస్ అహితాహ మన శత్రువులు. అహిత అంటే చెడు కోరుకునే వాళ్ళు, శత్రువులు. తవాహితాహ. సో అహిత హైలైట్ అవ్వాలి. తర్వాత థర్డ్ పాదంలో నిందంతః ప్లస్ తవ. మళ్ళీ తవ అంటే మీ లేక నీ, నీకు అన్నట్టు. తవ నీ శత్రువులు, నిన్ను నిందించే వాళ్ళు. నిందంతః ఒక వర్డ్, తవ ఒక వర్డ్. ఓకే. రైట్.
ఉమాదేవి గారు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. సరిత గారు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. విజయలక్ష్మి గారు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. శృతి. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. కే వాణి గారు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. సార్ థర్డ్ పాదం చెప్పండి. నిందంతస్తవ సామర్థ్యం. నిందంతస్తవ సామర్థ్యం. సామర్థ్యం అంతే. సామర్థ్యం. మాకి దీర్ఘ. రైట్. ఓకే. సామర్థ్యం. సరే. నిందంతస్తవ సామర్థ్యం. రైట్. వకుల గారు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. హిమబిందు గారు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. రమాదేవి గారు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. రైట్. నెక్స్ట్ శ్లోకం. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. హతః వా కలిపినప్పుడు హతో వా అయిపోతుంది. సో మామూలుగానే హతో వా ప్రాప్స్యసే స్వర్గం. బాకి సావత్తు యావత్తు. నెక్స్ట్ పాదం జిత్వా వా భోక్ష్యసే మహీం. భోక్ష్యం భుజ్ ధాతు నుంచి భోక్ష్యం అంటే ఆరగించడం, స్వీకరించడం, అనుభవించడం లాంటిది భోక్ష్యసే. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ. తస్మాత్ ప్లస్ ఉత్తిష్ఠ కలిపేస్తే తస్మాదుత్తిష్ఠ. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. హతో వా ప్రాప్స్యసే స్వర్గం. హతో వా ప్రాప్స్యసే స్వర్గం. హతో వా ప్రాప్స్యసే స్వర్గం. జిత్వా వా భోక్ష్యసే మహీం. జిత్వా వా భోక్ష్యసే మహీం. జిత్వా వా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ. యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధాయ కృతనిశ్చయః. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ
యుద్ధాయ కృతనిశ్చయః. రైట్. ఉమాదేవి గారు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. థర్డ్ పాదం ఒకసారి చెప్పండి. తస్మాదుత్తిష్ట. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ. రైట్. సరిత గారు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. విజయలక్ష్మి గారు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. నాగమణి గారు. హరి ఓం. అతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓకే. శాలిని గారు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. రత్నం గారు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. సంగీత. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. కేవాణి గారు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. రైట్. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఒకసారి ఇదే చదువుతాను. నాకెందుకో మీరు కొంచెం ఫ్రీగా చెప్పినట్టు అనిపించలేదు అందరూ. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ట్యూన్ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మిస్టేక్స్ అవుతుంటే మిస్టేక్ మాట్లాడక ముందే అర్థమైపోతుంది. అది నేను చెప్పేది. ఓకే. సో హడావిడిగా మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మహా అయితే ఒక 20 సెకండ్ల కంటే ఎక్కువ ఏం చెప్పలేము ఒక శ్లోకాన్ని. ఎంత ఫాస్ట్గా చేసినా 2-3 సెకండ్ల తేడా వస్తుంది అంతే. సో ఇంకొంచెం స్లోగా మైండ్ కొంచెం ఇంకొంచెం కామ్ చేసుకొని అక్షరాల పైన ఫోకస్ పెట్టండి అంతే. ఓకే. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. మాక్సిమం అన్ని మీకు తెలిసిన పదాలే ఇందులో. ద్వంద్వాలు. ఓకే. సుఖ దుఃఖం, లాభ అలాభం, జయ అజయం. సో ఇవేవి వచ్చినా కూడా సమానంగా ఉండాలి అనేది ఇక్కడ అవాప్స్యసి పదం ముందే చదివేశారు. ఓకే. సుఖ దుఃఖే సమే కృత్వా. సుఖ దుఃఖే సమే కృత్వా. సుఖ దుఃఖే సమే కృత్వా. లాభాలాభౌ జయా జయౌ. లాభాలాభౌ జయా జయౌ. లాభాలాభౌ జయా జయౌ. తతో యుద్ధాయ యుజ్యస్వ. తతో యుద్ధాయ యుజ్యస్వ. తతో యుద్ధాయ యుజ్యస్వ. నైవం పాపమవాప్స్యసి. నైవం పాపమవాప్స్యసి.
నైవం పాపమవాప్స్యసి సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. రైట్. ఉమాదేవి గారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సరిత గారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. శృతి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. రమాదేవి గారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. వకుల గారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. విజయలక్ష్మి గారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. రత్నం గారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. హిమబిందు గారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. రైట్. నెక్స్ట్ లోకి వెళ్దాం. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే అభిహిత అభిహిత సాంఖ్యే. తర్వాత సెకండ్ పాదం బుద్ధిర్యోగే యోగం. సో బుద్ధి యోగాన్ని బుద్ధిర్యోగే అంటున్నారు. త్విమాం శృణు. ఇంకెవరిదో మ్యూట్ లో. ఓకే. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అంతే. ఓకే. ఏషా తే భిహితా సాంఖ్యే. ఏషా తే భిహితా సాంఖ్యే. ఏషా తే భిహితా సాంఖ్యే. ఆ లోపించాలి. బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ. బుద్ధ్యా యుక్తో యయా పార్థ. బుద్ధ్యా యుక్తో యయా పార్థ. కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఉమాదేవి గారు. ఏషా తే భిహితా సాంఖ్యే
बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहस्यसि ప్రహాస్యసి దీర్ఘం. कर्मबन्धं प्रहास्यसि. సరిత గారు. एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. శాలిని గారు. एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. హిమబిందు గారు. एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. శృతి. एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. నాగమణి గారు. एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. ఒకసారి మళ్ళీ ఫస్ట్ లైన్ చెప్పండి. ఏషా తే విహిత సాంఖ్యే. एषा ते विहिता साङ्ख्ये. తేహ కాదు, తే అభిహిత కలిపేస్తే తే బిహిత అనండి అంతే. హా లేదు అక్కడ. ఏషా తే బిహిత సాంఖ్యే. एषा ते विहिता साङ्ख्ये. రైట్. కే వాణి గారు. एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. రమా గారు. एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु कर्मबन्धं प्रहास्यसि. రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.